మెడలో గార్లెండ్ వేస్తారు. అదే పోటీ పడుతున్నారు ఇద్దరు, ఎవరో ఒకటి వేయండి. వెరీ గుడ్, నైస్. సిస్టర్ ఫాతిమాని ఒక బొకేతో వాళ్ళని సన్మానించి సత్కరిస్తారు. ఇప్పుడు ఈ జూబిలీ జంట ఒక షాల్తో చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఇద్దరు కలిసి జూబ్లీ కేక్ని కట్ చేస్తారు. ప్లీజ్ hold the check together. Congratulations, dear Naraji and Vijay Susila. May you live long. May God bless you. May God bless you. May God bless all. One verse. దీవెనలు కురియాలి, దేవుడియాలి, జల్లులై మెరయాలి, జాలిగా వెలయాలి, చినుకులను మించాలి, దారలై కురియాలి, వరదలై పొంగాలి, వెల్లువగా పారాలి, దీవెనలు కురియాలి, దేవుడియాలి, జల్లులై మెరయాలి, జాలిగా వెలయాలి, దీవెనలు కురియాలి, దేవుడియాలి, జల్లులై మెరయాలి, జాలిగా వెలయాలి, దీవెనలు కురియాలి, దివి నుండి రావాలి, పెళ్ళుబికి పోవాలి, పెన్నిదిగా నిలవాలి, దీవెనలు కురియాలి, దిన దినము విరియాలి, యేసను పిలవాలి, ఎల్లరకు చాటాలి, దీవెనలు కురియాలి, దేవుడియాలి, జల్లులై మెరయాలి, జాలిగా వెలయాలి. పితదేవునికి ప్రియ బిడ్డలుగా, యేసునాథుని నిజ సహచరులుగా, ఆత్మదేవునికి ఆత్మీయులుగా కొనసాగండి, జీవితాంతము జీవించండి, చల్లగా కలకాలం జీవించండి, చల్లగా కలకాలం. Now I request Reverend Father Marie Shekhar and also beloved respected Mother General Antonamma Garu
to come onto the dais, and all the sisters also to step onto the dais to bless the couple. Please do come. పొగలుగా చేసినటువంటి కుమారుడిని ఎన్నారెడ్డి విజయశంకర్ గారు ఈ యొక్క వివాహ జీవితాన్ని కూడా దీవించి సంతాన భాగ్యాన్ని కలిగజేసి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆశ్వాసం కోల్పోకుండా మేము ఎదుర్కొని ఉన్నారంటే తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కుటుంబాన్ని రానున్న రోజుల్లో కూడా ఇదే మాదిరిగా జీవించి నూరంతలుగా నూరేపాటు ఆశ్రయించమని వేడుకుంటున్నాం. మరియు తన యొక్క కుటుంబానికి తోడుగా ఉండండి. జయజపగార వీరి కోసం ఎల్లప్పుడూ కూడా మీకు ప్రార్థన సహాయం అందజేయమని సకల దూతల ద్వారా పునీతుల ద్వారా కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి మరియు కుటుంబానికి శాంతి సమాధాన రక్షణ వరాలు వచ్చే విధంగా మీ యొక్క కృప, మీ యొక్క వరములు, మీ యొక్క ప్రార్థనలు వీరికి సంపూర్ణంగా అనుగ్రహించమని మనాథుడైన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాం తండ్రి. ఈశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ ఈ యొక్క దంపతులను వీరి యొక్క సంతానాన్ని ఇక్కడున్న మనందరూ కూడా ప్రభు దీవించి కాచి కాపాడుగాక. ఆమేన్. ఇప్పుడు ఈ జూబిలీ జంటపై ఒక చిన్న నివేదికను చదవడానికి మేరీ ప్రసన్నను స్వాగతిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మా అత్తమ్మ మామయ్యల గురించి కొన్ని విషయాలను ఈ ఆహ్లాదకరమైన ఆనందకరమైన సాయంత్రం మీతో పంచుకుంటాను. కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి గారు మే 14, 1952లో కొమ్మారెడ్డి జోజిరెడ్డి గారికి శ్రీవమ్మ గారికి జ్యేష్ఠ పుత్రునిగా జన్మించారు. చురుకైన విద్యార్థి అయిన ఇన్నారెడ్డి గారు అప్పనపేట, పెద్దపల్లి, కరీంనగర్లో డిగ్రీ వరకు చదువు పూర్తి చేసి ఆ తర్వాత మధ్యప్రదేశ్లోని విదిషాలో తన ఎంఎస్సి పూర్తి చేశారు. కొమ్మారెడ్డి విజయ్ సుశీల గారు జనవరి 28, 1958లో పెంటారెడ్డి ఇన్నారెడ్డి గారికి, శౌరీలమ్మ గారులకు 10వ సంతానముగా ఫిరంగిపురంలో జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అలానే ఈ విజయ్ సుశీల గారు చదువులో, ఆటపాటలలో అందరికీ ముందుండేది. ఆమె ఒక ఏకసంధాగ్రాహి. ఆ రోజుల్లో ఎస్ఎస్సిలో స్కూల్ టాపర్ అయిన ఆమె ఎఫ్పిఎల్గా తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. 7 అన్నలు, 2 అక్కలకు విజయ సుశీల గారంటే ప్రత్యేక మక్కువ. స్కూల్ మెమరీస్ ఎస్పిఎల్గా విజయ్ సుశీల. క్లాసెస్ అటెన్షన్ స్టాండర్డీస్. I request Sujata to come and sing Vande Mataram. Strategies, attention. Now we will sing national anthem Janaganamana. Janaganamana పాడటానికి ఇన్నారెడ్డి గారు ఇన్వైట్ చేస్తున్నాం. Strategies, attention. Disperse to the class. స్కూల్ పీపుల్ లీడర్ కదా. ఇంకా నెక్స్ట్ ఈమె కల్చరల్లో చాలా ముందుండేది డాన్సుల్లో కూడా. నా తర్వాత మా ఇద్దరికి 2.5 సంవత్సరాలు తేడా అన్నమాట. ఈమె అన్నీ నాకు బాగా గుర్తున్నాయి కొంతవరకు. ఒక విధంగా ఒక డాన్స్ అన్నమాట. నేను డాన్స్ చేయలే కానీ పాట పాడతా. మీరిద్దరు డాన్స్ చేస్తే చేయండి పర్వాలేదు. ఒక పాట. హైందవేయుల కీర్తి చంద్రికలన్ని దిక్కుల నలిమి పులమగ సదా మానసంగున కదలి రావే చెల్లెలా. అదొక పాట. ఇంకోటి అన్నిటికంటే నాకు బాగా ఇప్పుడు కూడా గుర్తుండిపోయిన పాట ఒక లంబాడీ డ్యాన్స్ అన్నమాట.
ఒక లంబాడీ డ్యాన్స్లో లీడ్ డాన్స్ అదేంటంటే బకు భూషణ మే సఖి నమ్మి నమ్మి బళ్ళ మరాఠా ఖేడియా 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 బకు భూషణ మే సఖి నమ్మి నమ్మి బళ్ళ మరాఠా ఖేడియా 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 వాడు పారిపోతే నాకేం బియ్యం బియ్యం వాడు పారిపోతే నాకేం బియ్యం బియ్యం ఒడ్లు దంచంగా బియ్యం తోడంగా బియ్యం బియ్యం ఒడ్లు దంచంగా బియ్యం తోడంగా బియ్యం బియ్యం ఇది నాకు చాలా బాగా గుర్తున్న సాంగ్ మా చెల్లెల టాలెంట్కి ఒక నిదర్శనం. ప్లీజ్ కంటిన్యూ. తన ఇంటర్మీడియట్ను నల్లపాడులోని సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో పూర్తి చేశారు. తర్వాత బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు. ఎంఎస్సి పూర్తి చేసిన ఇన్నారెడ్డి గారు ఉద్యోగాన్వేషణలో పడ్డారు. అనతి కాలంలోనే సెయింట్ మేరీస్ సికింద్రాబాద్లో ఉపాధ్యాయునిగా జీవన సమరాన్ని సాగించారు. విజయ్ సుశీలకు తగిన వరుని కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్లో ఇన్నారెడ్డి గారు, అందులో బంధువర్గంలోని యువకుడు తగిన వానిగా నిర్ణయించబడ్డారు. ఇరు వర్గాలు 1974లో ఒక నిర్ణయానికి రావటం జరిగింది. 1974లో మే నెలలో ఫిరంగిపురంలో జరిగిన వివాహానికి హాజరైన ఇన్నారెడ్డి మొదటిసారిగా విజయ సుశీలను చూడటం జరిగింది. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఇన్నారెడ్డి హృదయంలో విజయ సుశీల ముఖ చిత్రం నాటుకొని పోయింది. కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో, నాలో ఏదో నవరస భావం మెల్లగా అని పాటలు ముదిరేయేమో నాకు తెలియదు. బాబు గారు ఏమంటారు? నెక్స్ట్ 2 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ. అప్పుడు మొబైల్స్ లేవు, మెసేజెస్ లేవు, ఫేస్బుక్ లేవు. మరెలా? ఆకాశ దేశాన ఆషాఢ మాసాన వినిపించువో మేఘమా, వినిపించువో మేఘమా. అలా మేఘ సందేశాన్ని పంపారేమో అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు. ఐఎమ్ రైట్. నిశ్చితార్థము జరిగిన జంటకు జూన్ 14, 1976లో అప్పన్నపేటలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. కేశరాం సిమెంట్లో ఉద్యోగం వచ్చింది ఇన్నారెడ్డి గారికి. అప్పన్నపేటకు చాలా దగ్గర. బిర్లా సంస్థలో హ్యాపీగా జాయిన్ అయ్యారు. వారి అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా కిషోర్ రెడ్డి 1978లో, దిలీప్ రెడ్డి 1980లో జన్మించారు. విద్యా విషయంలో వారి విజయానికి విజయ సుశీల గారి గట్టి పునాది వేశారు. ఇన్నారెడ్డి గారి ప్రోత్సాహం అందుకు తోడైంది. వారిద్దరూ యుఎస్లో చక్కగా స్థిరపడ్డారు. ఈ అన్నదమ్ములు చాలా అన్యోన్యంగా ఉంటూ పెద్దలకు విధేయిస్తూ ఒక ఇంటి వారయ్యారు. ఈ తాతయ్య నాన్నమ్మలకు 3 మనవళ్ళు. సంసారానికి 2 చక్రాల తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ ఈరోజు మన ముందు ఆసీనులైన మన దీవెనలను ఆశిస్తున్నారు. మరొక్కసారి మన చప్పట్లతో వారిని అభినందిద్దాం. Thank you, Prasanna, for your wonderful report on a wonderful couple here. కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి గారి మాతృమూర్తి కొమ్మారెడ్డి శ్రీవమ్మ గారు
తమ పెద్ద కుమారుని పెద్ద కోడలి స్వర్ణ జూబిలీ ఉత్సవాన్ని చూడటానికి తన 90 ఏళ్ల ముదిమి వయసులో కడు ప్రేమతో ఓపికతో విచ్చేసినందుకు మన కరతాళధ్వనులతో స్వాగతం పలుకుతాం. పెద్దలను గౌరవించడం మన సంప్రదాయం. మరి ముఖ్యంగా ప్రత్యక్ష దైవమైన మాతృమూర్తిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత మరియు ముఖ్య కర్తవ్యం. శ్రీవమ్మ గారిని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా ఆమె చిన్న కుమార్తె అయిన లిటిల్ తెరేసాను రిక్వెస్ట్ చేస్తున్నాను. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపించే తల్లికి పిల్ల భారమా. కొమ్మారెడ్డి జోజిరెడ్డి శ్రీవమ్మ గారు 11 మంది సంతానానికి జన్మనిచ్చారు. ఇద్దరు పుత్రులు బాల్యంలోనే మరణించగా మిగిలిన వారంతా జీవితంలో వివిధ రంగాల్లో చక్కగా స్థిరపడ్డారు. ఎంతో చలాకీగా ఉండే మాతృమూర్తిని మేమంతా చలక్క అని ఆప్యాయంగా పిలుచుకుంటాం. మా జోజిరెడ్డి మామ చలక్కల ఆదిత్యం మరువలేనిది. ఆమె ఈరోజు 97 సంవత్సరాలు, ఈరోజు అంటే 97 సంవత్సరాల వయసు. మరి 3 సంవత్సరాల్లో తన 100 సంవత్సరాల వేడుకను జరుపుకుంటారని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. ఇప్పుడు కొమ్మారెడ్డి శ్రీవమ్మ గారిని బంగారు జంట అయిన ఇన్నారెడ్డి విజయ సుశీల్ గారు సన్మానిస్తారు. Give a big clap, please. Thank you very much.
మన్నించి మా ఆనందంలో పాలు పంచుకున్న మా బంధువులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, సిస్టర్స్కి, ఫాదర్స్కి, ముఖ్యంగా అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటున్నాము. ఈ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడం నిజంగా ఆ భగవంతుని కృప కటాక్షాలు మరియు మరియ తల్లి దీవెనలు. అవునా? ఓకే ఓకే. అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.